నమస్కారం, వెల్కమ్ టు NSN న్యూస్. మందుబాబులు రెచ్చిపోతున్నారు. బీర్లు లేవని చెప్పిన పాపానికి వైన్స్ సిబ్బందిని పలువురు యువకులు చితక్కొట్టారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని గణపూర్ మెట్టు గ్రామంలో జరిగింది. గణపూర్లో గ్రామ దేవతల ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా గ్రామానికి వచ్చిన కొందరు యువకులు బీర్ల కోసం మెట్టు దగ్గరనున్న వైన్స్ దగ్గరకు వెళ్లారు. బీర్ల కోసం అడగ్గా సిబ్బంది లేవని చెప్పారు. దీంతో రెచ్చిపోయిన యువకులు వైన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లగా పోలీసులపై కూడా దాడికి యత్నించారు. మట్టి రజనీకాంత్, కస్తూరి సత్యరాములు, మేకల రాజిరెడ్డి అనే ముగ్గురు వ్యక్తులపై పోలీసులు FIR నమోదు చేశారు. రాజిరెడ్డి అనే వ్యక్తి సిద్దిపేటలో ఓ ప్రైవేట్ స్కూల్లో PET టీచర్ గా పనిచేస్తున్నాడు. కొంతమంది యువకులు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రెజెంట్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కు ఆఫర్ ఇవ్వడంపై రాజకీయంగా చర్చ జరుగుతుంది. జగ్గారెడ్డి ఆఫర్ పై చింతా ప్రభాకర్ మౌనంగా ఉండిపోయారు. ఎమ్మెల్యే చింతా జగ్గారెడ్డి వ్యాఖ్యలపై ఏ విధంగా స్పందిస్తారో, ఎలాంటి రాజకీయ పరిణామాలు జరుగుతాయోనని ఆసక్తి నెలకొంది. జగ్గారెడ్డి ఇటీవల గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరినా ఓకే అనే ఆఫర్ను ప్రకటించారు. చింతా ప్రభాకర్ పార్టీలో చేరినా ఏ అభ్యంతరం లేదని స్వయంగా జిల్లా మంత్రి దామోదర్ నరసింహకు తెలిపినట్టు వివరించిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ప్రభాకర్ కు సంగారెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామంటూ హాట్ కామెంట్ చేశారు. TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న జగ్గారెడ్డికి కాంగ్రెస్ చేరికల కమిటీలో కీలక బాధ్యతలు అప్పజెప్పిన విషయం కూడా తెలిసిందే. దీంతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పార్టీల నేతల చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగానే తన సంగారెడ్డి నియోజకవర్గంపై కూడా దృష్టి సారించారు. ఓవైపు జగ్గారెడ్డి సతీమణి DCC అధ్యక్షురాలిగా ఉంటూ సంగారెడ్డి నియోజకవర్గంలో వివిధ పార్టీల నాయకులను పార్టీలో చేర్పించుకుంటున్నారు. పటాన్చేర్ సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పార్టీలో చేర్పిస్తున్నారు. ఈ ఎంపీ ఎన్నికలతో సంగారెడ్డి సెగ్మెంట్ లో అటు జగ్గారెడ్డికి, ఇటు ప్రజెంట్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కు ఎవరికి ఎంత బలం ఉందనేది తేలనుంది. జగ్గారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా లీడర్ అయిపోయి ఇతర పార్టీల వారిని చేర్పిస్తున్నారు. చింతా ప్రభాకర్ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. లోకల్ ఎమ్మెల్యే బలం గెలుస్తదా, జగ్గారెడ్డి గెలుస్తాడా, ఎవరికి ఓట్లు ఎక్కువ పడనున్నాయి అనేది రాజకీయంగా ఇప్పుడు ఆసక్తిగా మారింది. కేంద్రంలోని బీజేపీ గోదావరిని ఎత్తుకుపోతానంటున్నదని చేతగాని సీఎం రేవంత్ రెడ్డి నోరు మూసుకొని కూర్చున్నాడని ఫైర్ అయ్యారు మాజీ సీఎం కేసీఆర్. మరి ఆ రెండు పార్టీలకు ఓటెందుకెయ్యాలని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజానికం తరపున కొట్లాడేది బీఆర్ఎస్ఏ, అది నేనేనని పేర్కొన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ కు మద్దతుగా హన్మకొండలో బస్సు యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ మాట్లాడుతూ సుధీర్ కుమార్ ను గెలిపించాలని కోరారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. వచ్చేది హంగ్ ప్రభుత్వమేనని, ఎక్కువ మంది బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందని వివరించారు. బస్సు యాత్రలో భాగంగా వరంగల్లో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడుతూ కడియం శ్రీహరిపై నిప్పులు చెరిగారు. 3 నెలల్లో ఆయన రాజకీయ జీవితానికి శాశ్వత సమాధి తప్పదని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదని, 18 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదని కేసీఆర్ విమర్శించారు. మనకున్నది ఒకే ఒక్క నదని, గోదావరి నది మన బతుకుదెరువని చెప్పారు. కేంద్రం తన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ గొంతు కోసి గోదావరిని ఎత్తుకుపోయి తమిళనాడుకు ఇస్తా, కర్ణాటకకు ఇస్తా అని మాట్లాడుతున్నదని మండిపడ్డారు. ఇయాల గోదావరిని ఎత్తుకొని పోతామంటే మూతు ముడుసుకొని కూర్చున్నాడని రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు కేసీఆర్. మనకున్న ఒకే ఒక్క నది మన బతుకు తెరువు, నేడైనా రేపైనా భవిష్యత్తులో అయినా గోదావరి నది. మీరు పేపర్లలో చూస్తూ ఉన్నారు, టీవీలలో చూస్తూ ఉన్నారు. ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ గొంతు కోసి గోదావరి నది ఎత్తుకొని పోతా తమిళనాడుకి ఇస్తా, కర్ణాటకకి ఇస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచన చేయాలి, దయచేసి సీటు కొట్టద్దు. గోదావరి నదిని నేను తీసుకొని పోతా అని బాజాప్తా ఓట్లు పడే టైంలో నరేంద్ర మోడీ
రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపించాడు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలా? ప్రాణం పోయినా సరే ఇయ్యమని పంచాయతీ పెట్టాలా. నేను ఉన్నప్పుడు అదే పంచాయతీ పెట్టినా. ఆయనేమో ఎత్తుకపోతా అంటాడు. ఈ శాతగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో నోరు మూసుకొని పడినది. ఏం మతలమైంది ఇలా? నరేంద్ర మోడీ ఎత్తుకపోతా అని బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండు. ఇవాళ ఇతడు ఈ ముఖ్యమంత్రి ఏమో కుయ్యి లేదు కయ్యి లేదు. ఏమనుకోవాలి దీన్ని? ఇంతకు ముందే కృష్ణానది తీసుకుపోయి కేఆర్ఎంపీకి అప్పచెప్పిండు. ఇలా గోదావరి ఎత్తుకొని పోతా అంటే మూతి ముడుచుకొని కూర్చున్నారు. ఏం కారణం? దాన్ని ఎవరు కాపాడాలి? నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. దయచేసి ఒకటే ఒక మాట ప్లీజ్, ఒక్కటే మాట నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ప్రచారం చేసినట్టుగా డంబాచారం చెప్పినట్టుగా నరేంద్ర మోడీకి కూడా 200 సీట్లు దాటే పరిస్థితి లేదు. వార్తలు వస్తా ఉన్నాయి రోజు పేపర్లలో, మీరు కూడా చూస్తా ఉన్నారు. నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా. ఈ మోకాలో ఇవాళ తెలంగాణలో పార్లమెంట్ సీట్లన్నీ మనమే గెలిస్తే పేగులు దిగేదాకా కొట్లాడేది ఒకటే ఒక పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. 14-15 ఎంపీలతో మనం పోతే కేంద్ర ప్రభుత్వంలోనే హంగు పార్లమెంట్ వస్తే కీలకమైన పాత్ర పోషించే అవకాశం తెలంగాణకి ఈరోజు ఉంది. కాబట్టి దయచేసి మన గోదావరి కాపాడుకోవాలన్నా, మన కృష్ణ కాపాడుకోవాలన్నా, తెలంగాణకు రావాల్సిన నిధులు రాబట్టుకోవాలన్నా, మన ప్రాజెక్టులకు జాతీయ హోదా రావాలన్నా, నిరుద్యోగ సమస్య తీరాలన్నా, మన బతుకులు బాగుపడాలన్నా ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలవాలి. అదే తెలంగాణ క్షేమం. ఇక్కడ ఒక మనిషికి టికెట్ ఇచ్చినాం, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం. ఎందుకు మారిపోయింది ఆయన పార్టీ? ఎందుకోసం మారింది పార్టీ? నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా. కడియం శ్రీహరి సరే నేను అనలేను, ఆ మాట నా నోట నేను అనలేను. కానీ ఆయన చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాధి చేసుకుంటే మనవి చేస్తా ఉన్నాం. ఇంకొక 3 నెలల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇంకొక 3 నెలల్లో స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీకి బై ఎలక్షన్ రాక తప్పదు. మన రాజయ్య ఎమ్మెల్యే కాక కూడా తప్పదు. మీరు రాసి పెట్టండి. నేను చెప్తున్న జరగబోయే సత్యం. ఖచ్చితంగా 3 నెలల్లో బై ఎలక్షన్ రాక తప్ప స్టేషన్ గన్పూర్కు ఇదే రాజయ్య గారు ఎమ్మెల్యే కాక తప్పడది నేను మనవి చేస్తా ఉన్నా. వేసవిలో అంబలి తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిపారు కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ రాగి జావా అంబలి తాగాలని సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతానం గ్రామంలో సాల్కం మల్లేష్ యాదవ్ ఏర్పాటు చేసిన రాగి జావా అంబలి కేంద్రాన్ని శ్రీనివాసరెడ్డి ప్రారంభించి మాట్లాడారు. మల్లేష్ యాదవ్ సంగారెడ్డిలో ఉన్న సొంత గ్రామానికి సేవ చేయడం అభినందనీయమని కొనియాడారు. మల్లేష్ యాదవ్ మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పూతరం గ్రామం కరోనా వచ్చిందంటే సంగారెడ్డి కాల్ చేసి వచ్చి ఇక్కడనే ఉన్నా. అక్కడ మొత్తం మాస్కులు కానీ కూరగాయలు కానీ ఏదైనా ఉందంటే వాళ్ళకన్నా కరోనా వచ్చిందన్న వాళ్ళందరూ బూలు పట్టిన నా కారు వేసుకొని సిటీ పంపించుడు తోలుకపోవడు కార్యక్రమం అన్ని కూరగాయలు కానీ ఇంకోటి కానీ ఇంకా దేనికైనా కానీ చేసేందుకు రెడీ ఉన్నా. నేను ఇట్లా చేసిందానికి నాకు దేవుడు కూడా మంచి సహకరిస్తున్నాడు. ఇక కూడా ముందు ఇప్పటికి ఒక 10 రోజులు లేట్ అయింది. ఇప్పటికే 4-5 ఊర్లకే ఫోన్ ఇంకా చాలు చేస్తలేవు 4-5 ఊళ్ళు కూడా చెప్పేసిన రేపటి నుంచి రారే అని. అందరూ అంబలు తాగుతారంటే నాకు సంతోషం. అది ఎంతన్నా ఖర్చు కానీ ఎన్ని బకెట్లు పట్టకపోయినా నిండా పట్టకపోరు, మీరు ఏం బాధపడకూరు అని చెప్తా. క్యాన్లు వీళ్ళు అందరూ వాళ్ళ పుణ్యాన్ని ఇంత ఇదవుతున్నా, నా సేవ నేను చేస్తున్నా, నాకు దేవుడు బరకత్ ఇస్తున్నాడు. ఇట్లనే ఇవ్వాలి ఎల్లకాలం అని. పోతారం గ్రామంలో ఉచిత అంబలి సెంటర్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మల్లేశం గారు గత 5 సంవత్సరాల నుంచి
దాదాపు 2 నెలల్లో ప్రతిరోజు ప్రజలందరికీ అంబలి అందించడం చాలా గర్వకారం. అందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న నిజంగా అభినందిస్తాను. ప్రజలకు కూడా ఆరోగ్యరీత్యా ముఖ్యంగా ఎండ తీవ్రత వలన కూడా అంబలి తాగితే చాలా వాళ్ళకి ఆరోగ్యంగా మేలు జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకొని 2 నెలల పాటు ఉచితంగా ప్రజలకు అందించడం, దాదాపు పోతారమే కాదు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా అందించడం చాలా మంచి పరిణామం. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వస్త్రం తండాలో వింత వివాహం జరిగింది. తండాకి చెందిన ఓ వృద్ధ దంపతులు తమ వివాహాన్ని లేటుగా లేటెస్ట్ గా చేసుకున్నారు. గుగులోతు లాలమ్మ సమీడా నాయకులకు 60 ఏండ్ల కిందట గాంధర్వ వివాహం జరిగింది. ప్రస్తుతం లాలమ్మకు 75 ఏండ్లు, సమీడా నాయక్కు 80 ఏండ్లు. ఈ వృద్ధ దంపతులకు 4 కొడుకులు, ఓ కూతురు ఉంది. వీరి మనవళ్ళు మనవరాళ్ళు తాత నానమ్మలకు మళ్లీ పెళ్లి చేయాలని సంకల్పించారు. ఈ క్రమంలోనే మనవడు యాకూబ్ పుట్టినరోజు సందర్భంగా తండాలో లాలమ్మ సమీడా నాయకుల పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించారు. వృద్ధ దంపతుల పెళ్లి చూడటానికి తండా జనం భారీగా తరలివచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ 7 నెలల చిన్నారి ప్రమాదవశాత్తు 4వ అపార్ట్మెంట్ నుంచి కిందకు జారింది. అదృష్టవశాత్తు మరో అంతస్తు అంచునపడి ఆగింది. దీంతో చిన్నారిని రక్షించేందుకు హౌసింగ్ సొసైటీలోని పలువురు ముందుకొచ్చారు. బెడ్షీట్లు పట్టుకుని కొంతమంది కింద నిల్చున్నారు. 2 వ్యక్తులు పైకెక్కి చిన్నారిని రక్షించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారగా చిన్నారిని రక్షించిన వారిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని అమేథీ లోక్సభ నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై గెలుపొందిన ఆమె ఈ ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచే బరిలోకి దిగారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అమేథీ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో కలిసి స్కూటర్ రైడ్ కు వెళ్లారు స్మృతి ఇరానీ. చీరకట్టులో హెల్మెట్ ధరించి నియోజకవర్గ ప్రజలను కలుసుకున్నారు. వారితో సెల్ఫీలు, ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈసారి కూడా తనకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అదే సమయంలో నియోజకవర్గంలోని పరిస్థితులపై పార్టీ కార్యకర్తలతో సమీక్షించారు. కాగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పోటీకి దిగి స్మృతి ఇరానీ గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి కూడా బీజేపీ అమేథీ నుంచి స్మృతి ఇరానీకి అవకాశం కల్పించింది. ఇక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. గాంధీలకు కంచుకోటైన అమేథీలో ఈసారి కూడా రాహుల్ గాంధీ బరిలోకి దిగుతారంటూ ప్రచారం జరుగుతుంది. అదే సమయంలో ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పేరు కూడా ప్రచారంలో వినిపిస్తోంది. దీనిపై రేపటిలోగా స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తున్నాయి. ఈ ఫేక్ వీడియోలపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తాజాగా వెల్లడించారు. అమిత్ షా ఇటీవలే తెలంగాణలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రసంగిస్తూ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. అయితే షా ప్రసంగాన్ని కొందరు వక్రీకరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పినట్టు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడారని స్పష్టం చేసింది. పూర్తిగా ఎడిట్ చేసిన వీడియోను వ్యాప్తి చేస్తున్నారని, ఇది పెద్ద ఎత్తున హింసకు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షా ఫేక్ వీడియోపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ మేరకు నకిలీ వీడియోలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హోంశాఖ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రిజర్వేషన్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాటల్ని వక్రీకరించి ఫేక్ వీడియో సృష్టించిన వారికి ప్రధాని మోదీ వార్నింగ్ ఇచ్చారు. ఫేక్ వీడియోలు సృష్టించిన వాళ్లకు గుణపాఠం నేర్పిస్తామన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికల్లో ఓడిన వాళ్లే ఫేక్ వీడియోలు తయారు చేస్తారంటూ మోదీ ఫైర్ అయ్యారు.
అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేసి వైరల్ చేసింది ఎవరనే దానిపై కేంద్ర హోంశాఖ ఆదేశాలతో వేగంగా విచారణ జరుపుతోంది. ఈ వీడియోపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కేసులు కూడా నమోదయ్యాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ లోనూ కేసు నమోదైంది. ఢిల్లీలోనూ కేసు నమోదు చేశారు స్పెషల్ సెల్ పోలీసులు. కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓదెల మండల అధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి కోరారు. మండలంలోని గుంపుల లంబాడి తండ గ్రామాల్లో వంశీకృష్ణ గెలుపు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చేతి గుర్తుకు ఓటేయాలని గ్రామస్తులు ఉపాధి హామీ కూలీలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ప్రేమ్సాగర్ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి అభివృద్ధి వంశీకృష్ణతోనే సాధ్యమన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ వంశీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.